అది నేను అనేది. హాయ్ అండి. సో, మొన్న చిరంజీవి మాట్లాడడం జరిగింది. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదు అని. ఇండస్ట్రీ ఒక అద్దం లాంటిదే అని. ఒకవేళ అట్లా ఎవరన్నా అలా వచ్చి మాట్లాడినా అది మీలో లోపం అన్నట్టుగా చెప్పాడు. దానిపై ఏమంటారు? మీరు సమర్థిస్తారా ఆ వ్యాఖ్యల్ని? సమర్థించడానికి ఏముంది ఆడ పెద్దగా? అసలు ఈమె మాట్లాడడమే తప్పు. ఇప్పుడు ఆయన ఏం చెప్పిండు, ఉన్నది చెప్పిండు. ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక తండ్రి ఉంటే తప్పు ఉన్నాయని కవర్ చేసుకుంటాడు ఆయన. నా కొడుకు తప్పు చేసిన అనుకో, నా కొడుకు దొంగ లంగ అని చెప్పలేం కదా. ఆయన ఏం చెప్పిండు, ఇండస్ట్రీలో అట్లా ఉన్నాయి, కొన్ని మాత్రమే ఉన్నాయని మాత్రమే చెప్పిండు తప్ప అన్నీ చెప్పలేదే ఆయన. అన్నిట్ల గురించి ఆయన మాట్లాడలేదు. మరి ఈమెకేం లేచి కొట్టుకుంటుందో అర్థమవుతలేదు. అంటే కాస్టింగ్ కౌచ్ లేదు అన్నాడు అసలు. మరి ఉందని ఇప్పుడు ఎవరు అంటారు? దీనిపై చిన్మయి కూడా స్పందించి నేను ఆమె గురించి చెప్తున్నా. ఏమంటారు? నిజంగానే ఆమె జస్ట్ ఫేమస్ కావడానికి ఇలా అందంటారా? ఆడంగిడంగా చేసిన కుడుములు ఎక్కువ ఉంది దాని ముఖం, అదేడ ఫేమస్ అవుతుంది. ఆడంగిడంగా చేసిన కుడుములు ఎక్కువ ఉంది దాని మొహము. ఇంత ముందుకు అనసూయకు సపోర్ట్ చేసింది, దొరుకుతలేదు. దొరికితే చెప్పు తీసుకొని కొడతాం దాన్ని. అయితే అంటే ఒకప్పుడు కూడా ప్రతి దాంట్లో తలదూర్చి దాని తలకాయనే లేదు. తల్లి అంటే తలేడ దూరుస్తుంది అది. దాని తలకాయే లేదు. ఫస్ట్ తలకాయ అనేది అయితే ఎవరు రారు. ఇండస్ట్రీలో తోపులు ఉన్నారు. ఈ నిన్నగాక మొన్న వచ్చింది చిరంజీవి వీరి అయినప్పుడు ఏడున్నది? షెడ్యూల్ లాంగలో కూడా వేసుకోకుండా తిరిగింది ఇది. ఇప్పుడు వచ్చి బయటకు వచ్చి అన్నిట్లలో తలకాయన పెడుతుంది. ఇంకా 4 రోజులు అయింది అనుకో, ఆ తలకాయ మొత్తం తీసి వండ పెడుతుంది. కావాలని చేస్తుందంటారా చిన్మయి ఇదంతా? దాని తలకాయ లేదు కాబట్టి చేస్తుంది. తలకాయ అనేది అయితే ఎవరు చేయరు. పెద్ద పెద్ద హీరోయిన్లు ఉన్నారు, హీరోలు ఉన్నారు. మరి వాళ్ళు ఎవ్వరు వచ్చి మాట్లాడతలేదు. దీనికి ఏం పోయే కాలం వచ్చింది గతరా? దీనికి ఏమొచ్చింది? అన్నిట్లల్లో బయటకు వచ్చి మాట్లాడుతుంది. అంటే తనకు కూడా ఒకప్పుడు జరిగింది, మా అమ్మ ముందే నన్ను అలా అడిగారు అని చెప్పి. అంటే నువ్వు ఎంత అంత ఆయనకి తెలుసు కాబట్టి అడిగి, నువ్వు మంచిగా ఉన్నది అనుకోవడాన్ని అడుగుతాడా? ఎవ్వడు అడిగాడు. ఈమె అందంగా కనబడుతుంది అందరికీ అట్లా, అందుకే అడుగుతున్నారు. నువ్వు మంచి పని గురించి మాట్లాడు, అందరు సపోర్ట్ చేస్తారు. ఎవరు అనసూయ దిక్కుమాలేదా అంటే దానికంటే ఎక్కువ ఇది. అదే లేదంటే అది మిడిల్ షెడ్యూల్ వేసుకున్నాను మాట్లాడితే ఫ్రీడమ్ అడిగింది. ఎందుకు ఫ్రీడము? ఏం బీకనికే ఫ్రీడమ్ కావాలి? దేనికి? అన్నిట్లలో ఇది ఊరికి వస్తుంది. ఇప్పుడు రేపులు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, మరి వచ్చి మాట్లాడచ్చుగా. దాంట్లో మైండ్ లేదా? దాని గురించి మాట్లాడే హక్కు లేదా? ఇండస్ట్రీలో ఏది మాట్లాడినా కానీ అందరికీ సపోర్ట్గా మాట్లాడుతున్నావు. మరి అన్యాయం జరుగుతుంది ఇండస్ట్రీలో ఎంతో మందికి. మరి దాని గురించి కూడా మాట్లాడు. దాని గురించి కూడా మాట్లాడే హక్కు ఆమెకు ఉంది కదా. చిరంజీవి ఏం మాట్లాడుతుండు, నాగబాబు ఏం మాట్లాడుతుండు, వాళ్ళ ఏ బాత్రూంలో ఏ లిక్విడ్ వాడుతురు, ఇవన్నీ చూసుకుంటూ ఉంటుంది. అందమించి ఇది కట్టలు కట్టేది ఏం లేదు. ప్రతి ఒక్క దాంట్లో వచ్చి దూరే బాధలు బయట ఎంతోమంది బాధపడుతున్నారు. వాళ్ళ కోసం వచ్చి మాట్లాడమను. ఒక్కొక్కటి సెన్సర్లు కొడుతున్నారు, మరి వాళ్ళ గురించి వచ్చి మాట్లాడమను. నినాక మన ఒకటి సెన్సర్ కొట్టింది కదా, మరి దాని గురించి వచ్చి మాట్లాడవచ్చు కదా. ఇది ఇంతమంది మొగోళ్ళని ఎందుకు వేసుకొని తిరుగుతున్నాను మాట్లాడవచ్చు కదా. పార్కుల పోయి చూడిపో, ఏ షెట్లలో చూసినా అలాగే అనిపిస్తుంది. దాంట్లో గురించి మాట్లాడవచ్చు కదా. ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఆడవాళ్ళు అని చెప్పేసి అట్లాంటివి రావు. ఎందుకంటే ఫ్రీడమ్ మేము ఇప్పుకొని తిరుగుతూ మొగలు చూసుకుంటూ ఉండాలి. మళ్ళీ వాళ్ళు ఏమని అంటే మాత్రం మొగలు షెడ్యూల్, మనం సంసారంలో కానీ వాళ్ళ షెడ్యూల్. మనకాడ తప్పు పెట్టుకొని ఇంకొని కాడికి ఎందుకు పోయేది? For more videos like this, subscribe Big TV channel.